హాయ్ అండి. టీ స్ట్రైనర్స్ యూస్ చేయగా ఇలా అయితే అయిపోతూ ఉంటాయి. వీటిని మనం ఇలా తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలి అనే టిప్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారా నా జాలీ అయితే ఇలా ఉంది. దీన్ని చాలా ఈజీగా ఇలా అయితే తీసుకొచ్చేస్తాను. మనం పొయ్యి వెలిగించేసుకోవాలండి. పొయ్యి వెలిగించేసుకొని మనం ఈ జాలీని తీసుకొచ్చి దాని మీద పెట్టేసామనుకోండి, ఏదైతే టీ స్ట్రెయిన్ అయిందంతా కొంచెం గట్టిగా రాయిలా అయిపోతుంది కదా దానికి. సో అదంతా కూడా కాలిపోతుందండి. కాలిపోయి మాడిపోయి కొంచెం పొగ వాసన అది వస్తుంది. డోర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే ఇల్లంతా పొగ వ్యాపించకుండా ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇలాగా ఐరన్ స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, ఆ స్క్రబ్బర్ పెట్టి నీట్గా రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే అంత ప్రాబ్లమేటిక్గా ఏమి ఉండదండి. మనం మంచిగా కాల్ చేసాము అని అంటే కనుక ఈజీగానే ఇది వచ్చేస్తుంది. సో ఎక్కడైనా కొంచెం మళ్ళీ ఉంది అనుకుంటే కనుక కొంచెం క్లీన్ చేసేసుకోండి. అండ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ కాలిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది కదండి, చుట్టూతా కూడా బ్లాక్గా అయిపోతుంది. సో దాన్ని కూడా మనం వెంటనే స్క్రబ్ పెట్టి క్లీన్ చేసేస్తే అది కూడా క్లీన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ న్యూ లుక్ అయితే వచ్చేస్తుందండి. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం అదొక మోటివ్లా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 2 జాలీస్ని చూపిస్తున్నాను చూడండి. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. For more updates, click bell icon.